నిన్న మొన్నటి దాకా పెద్ది సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్ది అని చెప్పి సోషల్ మీడియాలో ఎతికిన వారే గాని ఎతకని వారంటూ ఎవరు లేరన్నమాట. ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ డేట్ వచ్చిందో, ఆ రిలీజ్ డేట్ వచ్చిన కాడ నుంచి ఇంకప్పుడు కాస్తంత కుదిరిపోయారనమాట. లాస్ట్‌కి ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఫలితం ఏంటో మనం అందరం చూసాం. ప్రతి ఒక్క అభిమాని కూడా ఆ సినిమా చూసి ఆనందపడ్డారనమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనేది అద్భుతంగా ఉంది ఆ సినిమా మొత్తం మీద. మరి ఈ సినిమా రిలీజ్ అయిపోయింది. కానీ సుకుమార్ దర్శకత్వంలో పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోయే RC-17 సినిమా, మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి? ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా లీక్ అవ్వట్లేదు. సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఈ సినిమా ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, అసలు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటి, ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది, ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు ఈ సినిమా ఈ సంవత్సరంలోనే ప్రారంభం అవుతుందా లేదా, ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది చెప్పండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. కానీ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్, అంటే అధికారికంగా అప్డేట్స్ కాదులే కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే రాజేష్ మన్నన్, ఇతను సినిమాలకు సంబంధించిన అప్డేట్ అనేది ఇతను చెప్తా ఉంటాడు. ఇతనికి ట్విట్టర్లో ఒక అకౌంట్ కూడా ఉందన్నమాట. అతను ఈ సినిమాకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్లు అనేది తీసుకొచ్చింది అనమాట. అంటే అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇతను చెప్పింది నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం 100% కూడా కరెక్ట్ అయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. మరి అతను ఏం చెప్తుందంటే ఆ ట్విట్టర్లో, రామ్ చరణ్ నటించబోతున్న ఈ చిత్రం పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో నడిచే చిత్రం కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే అతను చెప్పేది ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం, లేకుంటే 500 సంవత్సరాల క్రితం సైరా నరసింహారెడ్డి, బాహుబలి, లేకపోతే త్రిబులారు, రంగస్థలం ఇలాంటి సినిమాలు మొత్తం కూడా అంటే 1920లో స్టోరీలు పట్టుకొని, 1940లో స్టోరీలు, 1960లో స్టోరీలు పట్టుకొని మన దర్శకులు చాలా సినిమాలు చేశారనమాట. అలాంటి కథ అయితే కాదు, ఎప్పుడో జరిగిపోయిన కథలు కాదు, కానీ ప్రజెంటుగా రామ్ చరణ్ అంటే ఇప్పుడు కాలంలో జరుగుతున్న స్టోరీనే అని అతను చెప్తున్నారు అనమాట. మరి రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రం 2 పార్ట్ల కాదా అని చెప్పి చాలా మంది ఒక డౌట్ అనేది వ్యక్తం చేస్తున్నారు అనమాట. అంటే బాహుబలి 2, పుష్ప 2 ఇలాగ చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి ఆ సినిమాలకు లాగా ఈ సినిమా కూడా పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఉంటుందా అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంది. కాబట్టి ఇతను ఏమంటాడంటే ఈ సినిమా 2 పార్ట్లు, అంటే పార్ట్ 1 పార్ట్ 2 చిత్రం అయితే కాదు అని చెప్పి అతను చెప్తున్నారు అనమాట. పక్కా స్టైలిస్ట్ యాక్టింగ్ చిత్రం అని కూడా చెప్తున్నారు అనమాట. అంటే రామ్ చరణ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న చిత్రాలు ఈ మధ్య నాకు తెలిసినంత వరకు 2 చిత్రాలు వచ్చినాయి, రంగస్థలం, పెద్ది. ఈ 2 చిత్రాలు కూడా గ్రామీణ ప్రాంతంలో బెసే కథలే. మరి అలాంటి చిత్రమా రామ్ చరణ్ గారు నటించబోయేది అని చెప్పి, అలాంటి చిత్రం కాదని ఇతను చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా సుకుమార్ స్టైల్లో సర్ప్రైజింగ్ ట్విస్టులు కూడా ఈ సినిమాలో చాలా ఉంటాయి అని చెప్పి అతను చెప్తున్నారు అనమాట. అంటే యాక్టింగ్ తోని కూడిన చిత్రాలనేవి ఎక్కువ శాతం సస్పెన్స్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, మధ్యలో అక్కడక్కడ కామెడీ ఉన్నా కానీ ఎమోషనల్ కావచ్చు, ఒకటి కాదు ఆల్ రౌండ్ మొత్తం కూడా ఇంచుమించు అన్ని కూడా ఉంటాయి అనమాట. అంటే అన్ని రకాల కళలు అనేది కూడి ఉన్నదే యాక్షన్ చిత్రాలలో ఎక్కువ ఉంటాయి అనమాట. మరి చాలా మందికి డౌట్ ఏంటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంతకు ముందున్న హెయిర్ తోనే ఉంటాడా, లేకపోతే ఇప్పుడు స్టైలిష్ గా ఏమన్నా మారతాడా అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అనేది ఉందన్నమాట. అంటే దాని మీద ఇంతవరకు క్లారిటీ అనేది రాలేదు, కానీ మనకి కథ ఎలా ఉంటుందో ఏందో మనకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం అంత హెయిర్ అయితే ఈ సినిమాలో అయితే ఉండదన్నమాట. స్టైలిష్ అంటే కాస్తంత ఉంటే ఉండొచ్చాము, కానీ మరీ అంతకైతే మాత్రం ఉండదన్నమాట. ఒక స్టైలిష్ గా కనబడాలి అంటే, ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ సినిమాలో ఉందంటే కాస్తంత స్టైలిష్ గా ఉండాలి. కాబట్టి అంత హెయిర్ అనేది ఉండదేమని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. మరి అంతేకాకుండా అద్భుతమైన కథ రెడీ చేసి ఇంతవరకు ఎవ్వరు ఎప్పుడు ఎన్నడూ తీయని పాత్రలో రామ్ చరణ్ గారు కనిపించబోతున్నారని చెప్పి అతను స్పష్టంగా చెప్తున్నారు అన్నమాట. అంతేకాకుండా మెగా అభిమానులు కోరిన విధంగా సూపర్ యాక్టింగ్ తోని కూడిన, అంటే ఇక యాక్టింగ్ అంటే రామ్ చరణ్ గారికి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. అలాంటి పాత్రలో రామ్ చరణ్ గారు కనిపిస్తే ఇక థియేటర్లో మెగాభిమానులు పూనకాలు మామూలుగా ఉన్నామన్నమాట. అలాంటి పాత్రలో రామ్ చరణ్ గారు కనిపించబోతున్నారని చెప్పి అతను స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ అనేది ఉందన్నమాట. అసలు ఈ సినిమా ఎందుకు లేట్ అవుతుంది, ఏ కారణం చేత లేట్ అవుతుంది, ఈ సినిమా ఇక రేపో మాపో ఇక సినిమా ప్రారంభించబోతున్నారు, ఇగో ముహూర్తం అనేది వచ్చేసింది, లేకపోతే జూలైలో ప్రారంభించబోతున్నారు, లేకపోతే సెప్టెంబర్లో ప్రారంభించబోతున్నారు అని చెప్పి సోషల్ మీడియా చాలా మంది ఓదరగొట్టారు. కానీ అసలు ఆ సినిమా ఎందుకు ఇంతవరకు ప్రారంభం కాలేకపోయిందని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అనేది ఉందన్నమాట. ఈ సినిమా ఎందుకని లేట్ అవుతుందంటే రామ్ చరణ్ గారికి, సుకుమార్ గారికి ఒక టార్గెట్ అనేది ఉందండి. అదేంటంటే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2
ఈ చిత్రాలు ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు అన్నమాట. పుష్ప 450 కోట్లు 500 కోట్లు ఏమో సంపాదించి పెడితేనే అమ్మో మామూలుగా కలెక్షన్ రాలేదని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే పుష్ప 2 రిలీజ్ అయిందో దానికి దగ్గర 400 కలెక్షన్ అనేది సంపాదించిన తర్వాత ఇక అందరూ కూడా షాక్ అయిపోయారు అన్నమాట. తెలుగు ఇండస్ట్రీయే కాదు, బాలీవుడ్డే కాదు, కోలీవుడ్డే కాదు, ఏ వుడ్ అయినా సరే వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు అన్నమాట. అంత కలెక్షన్లు వస్తాయని ఒకవైపు నిర్మాత అనుకోలేదు, సుకుమార్ అనుకోలేదు, అల్లు అర్జున్ కూడా అనుకోలేదు అనమాట. ఓ రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమా అంత కలెక్షన్లు సంపాదించి పెట్టిందంటే నాకు తెలిసినంత వరకు బాహుబలి 2 తర్వాత పుష్ప 2 అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ రికార్డు దర్శకులలో ఆ రికార్డు ఉన్నది రాజమౌళికి, అలాగే దర్శకులలో సుకుమార్కి అనమాట. మరి సుకుమారు దాదాపు పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన కాడ నుంచి ఇంతవరకు కథలు అనేది చాలా ఉన్నాయిలే కానీ ఈ కథ ప్రత్యేకంగా రామ్ చరణ్ కోసం అట్లే పట్టుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన కాడ నుంచి ఇప్పటిదాకా ఈ కథని తీర్చిదిద్దుతూ చెక్కుతూ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభిద్దామని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా రామ్ చరణ్ కోసమే చూసుకుంటుండో సుకుమార్. కానీ ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ అయిందో యాక్చువల్గా జులైలో ఈ సినిమా ప్రారంభించాలి, కానీ అనుకోని విధంగా కొన్ని కారణాల చేత కాస్తంత డిలే అయిందన్నమాట. అది ఎప్పుడంటే అక్టోబర్లో కావచ్చు, లేకపోతే నవంబర్లో కావచ్చు, ఈ 2 నెలల్లో ఎప్పుడైనా సరే ఈ సినిమా అనేది ఖచ్చితంగా ప్రారంభించబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇతను కూడా అదే అంటాడు, నవంబర్లోనైనా అక్టోబర్లో ఖచ్చితంగా ఈ సినిమా అనేది ప్రారంభిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2027 లాస్ట్ కావచ్చు, అంటే నవంబర్లోనైనా లేకపోతే డిసెంబర్లోనైనా అయినా కావచ్చు, లేకపోతే 2028లో మార్చిలోనైనా కావచ్చు అని చెప్పి ఇతను అంటుంది అన్నమాట. నాకు తెలిసినంత వరకు ఒకటి మాత్రం నిలబడి, సుకుమార్ చిత్రం అంటే దాదాపు 1.5 సంవత్సరం పైగా పట్టింది అన్నమాట. ఇది సినిమా మొత్తం పూర్తయ్యేలాడికి ఇంచుమించు సంవత్సరం అయితే మాత్రం ఖచ్చితంగా పట్టింది. కానీ మరి ఆ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ కావచ్చు, అక్కడక్కడ ఏమైనా ప్యాచ్ వర్క్ ఉంటాయి అవి కావచ్చు, డబ్బింగ్ కార్యక్రమాలు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, దగ్గర నాకు తెలిసినంత వరకు అయితే 2028లోనే కానీ ఏ మార్చిలోనో లేదా మేలోనో లేదా ఇప్పుడైతే రిలీజ్ అయ్యే అవకాశం అయితే మాత్రం నాకైతే లేదు. అప్పుడు అయిద్దా అంటే నాకైతే నమ్మకం అయితే లేదనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సినిమా అనేది 2028లోనే రిలీజ్ అయింది, కానీ 2027లో రిలీజ్ అవటం మాత్రం వాస్తవం అయితే కాదనమాట. సరే, ముందు చూద్దాం. నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెంటనే అభిమానులకు సినిమాలు అందిద్దామని ఒక కసితోని ఉన్నాడన్న మాట అయితే మాత్రం వాస్తవమే. చూద్దాం. ఎందుకంటే సుకుమార్ గారు కూడా కాస్తంత ఈ సినిమా మీద దృష్టి పెట్టి కాస్తంత స్పీడ్గా ఈ సినిమా చేసినట్లయితే ఒకవేళ 2027లోనే వస్తుందేమో, 2027లో వచ్చి అభిమానులకు కనువిందు చేద్దామని చెప్పి వాళ్ళు ఏమో చూస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు, మనకైతే తెలియదు. కానీ ఈ సినిమా ప్రారంభిస్తే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది వస్తూనే ఉంటాయి, మన ఛానల్లో మేము చెప్తూనే ఉంటాం. కాబట్టి మీరు ఏం లేదండి, మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలపండి, లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ.